UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 జనరల్‌గా బాయ్స్ సైకాలజీ ప్రకారం అమ్మాయిలు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పటి నుంచి వీళ్ళు కొంచెం ఇగ్నోర్ చేయడం మొదలుపెడతారు గదా! ఆ! కాకపోతే మీ విషయంలో ఏంటంటే అక్కడ అమ్మాయి ఇగ్నోర్ చేసింది. కానీ మీ అనిత గారు ఇగ్నోర్ చేయడం కూడా మీకు కలిసొచ్చింది కదా! కలిసొచ్చుడు కాదు. ఇప్పుడు నేను ఒకటి వాస్తవంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఈ ప్రపంచంలో అమ్మన్న తర్వాత నేను ఎవరికైనా జీవితాంతం రుణపడి ఉంటా అంటే అనిత అనే ఒక అమ్మాయికి. ఎందుకంటే ఆమె లేకపోతే ప్రపంచానికి నేను ఎవరో తెలవదు మేడం. హ్మ్. ఎందుకంటే నేను ఇప్పుడు నేను నా నోట్లోకి ఒక 4 మెతుకులు అన్నం వెళ్తుందంటే ఆమె వల్లనే అని నేను హార్ట్ఫుల్గా చెప్పేస్తా. ఎందుకంటే ఆ పాట నేను రాయకపోతే ఇప్పుడు మీరు నన్ను ఇట్లా కుర్చీలో కూర్చున్నబెట్టి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. సమాజంలో నాకంటే ఒక చిన్న గుర్తింపు, నా పాటను కూడా ఆదరించేవాళ్ళు కొంతమంది, నా పాటను ఇష్టపడేవాళ్ళు, నా వాయిస్ని ఇష్టపడేవాళ్ళు, నన్ను సింగర్గా నేను ఒక చిన్న పాటి బాగా ప్రొఫెషన్ సింగర్ కూడా కాదు అప్పుడు. ఇప్పుడు పాడుతున్నా ప్రొఫెషనల్గా, అంటే ఇప్పుడు అవకాశాలు చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి పాడుతున్నా కాదు. అలాంటి వ్యక్తిని ఏదో ఒకటి ఏంటంటే ప్రేమ అమ్మాయి కోసం నేను ఒక సింగర్ని రైటర్ని అంటే సింగర్ని జస్ట్ అంతే అప్పటి వరకు. ఈ అమ్మాయి కోసం నేను అందరు చేసినట్టు కాకుండా కొత్తగా చేయాలి. ఏం చేయాలంటే ఒక పాట రాసుకున్నాను మేడం. ఆ పాట రాసుకున్నతో సరిపోదు కదా, అమ్మాయి దాకా చేరుకోవాలంటే ఎట్లా, నన్ను ఏం చేయాలి, అమ్మాయి ఎట్లా నాతో మాట్లాడే ఛాన్స్ లేవు, కలిసే ఛాన్స్ లేవు. పాట అనేది ఎట్లాగో ఎక్కడికైనా ఎగిరిపోతుంది, చేరుకుంటుంది పక్షిలాగా, అసలు వినబడుతుంది, ఏదో ఒక రోజు అయితే ఉంటుంది కదా అనుకొని ఆ పాట రికార్డింగ్ చేయించడం కోసం ఒక్క సంవత్సరంన్నర బాగా తిరిగిన మేడం. ఏడికి పోయినా ఇప్పుడు ఈ పాట ఎవడు వింటారా బాబు, ఎందుకంటే అప్పటి వరకు ఫోక్ వచ్చేది. ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటి పాటలు మంచి ఫోక్ ఊపున్న సాంగ్స్ ఇట్లా మంజుల మనసు పడి తినేనే మీద గల్గల్ చెప్పాలని ఇలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ వచ్చేది. అంతేగాని ఫస్ట్ టైం ఒక ఫోక్ ఇండస్ట్రీలో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఫ్రెష్ వాయిస్, ఇది ఏంటంటే జనాలకు దాంట్లో ఏదో రియల్గా జరిగినట్టు అంటే నేను లాస్ట్ ఎండింగ్ బిట్టు అలాంటిది వాళ్ళకు కనెక్ట్ అవ్వడం నాకు ప్లస్ అయింది. అలాగే నా పాట గురించి కథలుగా మాట్లాడుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు, సోషల్ మీడియా ఇంత లేదు అప్పుడేమి, అంటే సోషల్ మీడియా అనేది లేదు. అది అసలు గుర్తింపు అనేది లేదు అప్పుడు ఏ ఆర్టిస్ట్కి, అంటే మీలాంటి వాళ్ళకి ఏదో సినిమాలు చేస్తున్నారు అలా అయితేనే పాడితే సినిమాలే పడాలి డైరెక్ట్, లేకపోతే ఏదన్నా ప్రైవేట్ ఫోక్ ఇలాంటి చిన్న చిన్న స్టూడియోస్ ఉండే అటు సైడ్ సిద్దిపేట, సిరిసిల్ల, హమైబాద్ అని కొన్ని, హనంకొండ, వరంగల్లో కొన్ని ఉండే, ఒక్కొక్కటి ఎక్కడనో ఒక స్టూడియో ఉండే లోకల్లో. ఒక మ్యారేజ్ అనుకుంటా, ఏదో మ్యారేజ్ కి వెళ్ళా ఊర్లో, అదొక విలేజ్. మ్యారేజ్ కి వెళ్తే ఫస్ట్ ఆ సాంగ్ వస్తుంది, అనిత సాంగ్. ఈ సాంగ్ ఏం సినిమా, ఎవరిది వాయిస్ అనుకున్నాను, అనుకుని ఎవరిదో ఏదో మూవీ అయ్యి ఉంటుంది అనుకున్నా. బట్ 2-3 చోట్ల ఫ్రీక్వెంట్ గా వచ్చింది ఆ సాంగ్. ఏంటి సాంగ్ ఇంత బాగా వినబడుతుంది అనుకున్న తర్వాత చూస్తే ఫైనల్గా కట్ చేస్తే ఎవరో ఒక నాగరాజ్ అనే ఒక పర్సన్ వాళ్ళ లవర్ గురించి సాంగ్ పాడారంట అని చెప్పేసి వచ్చింది. మధ్యలో ఆ నాగరాజ్ అనే పర్సన్ చనిపోయారని కూడా చెప్పారు చాలా మంది. అమ్మాయి చనిపోయిందని కొంతమంది, అబ్బాయి చనిపోయిందని కొంతమంది, ఎవరో ఎస్ఐ బిడ్డను లవ్ చేసిందట, ఎస్ఐ బిడ్డను లవ్ చేస్తే స్టేషన్లో వేసి లాకప్ డెత్ చేసిందట అని ఒకరు. అనిత అనే అమ్మాయి కొంచెం ఎవరో హై రేంజ్ అమ్మాయి అని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కథలుగా మాట్లాడుకోవడం వల్ల నా పాట ఇంకా జనాలలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే స్టోరీ మన గురించి పాజిటివ్ నెగిటివ్ మొత్తానికైతే నా గురించి, నా పాట గురించి మాట్లాడుకోవడం వల్ల ఆ పాట అనేది మౌత్ పబ్లిక్ టాక్ వల్లనే తొందరగా FM లో కూడా వచ్చేది, వినేవాళ్ళ. జెమినీ మ్యూజిక్లలో వచ్చేది, ఎవరికి ఫోన్ చేసినా హలో ట్యూన్స్. అవును, కాలర్ ట్యూన్స్ అప్పుడు బాగా, అప్పుడు కాలర్ ట్యూన్స్ ట్రెండ్ నడిచేది 30 రూపాయలు ఇస్తే. ఆ టైంలో కొలవేరి డి సాంగ్ ఉండేది, వై దిస్ కొలవేరి, ఆ సాంగ్ ఒకటి. 2 పాటలకు పోటీ ఉండేది. అవును, ఆ 2 పాటలు నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇంత స్ట్రగుల్స్ పడుతున్నా కదా, నా పాట అంటే ఒకటే పాట 1.5 బిజినెస్ జరిగిందట మేడం, మ్యాగజైన్లో రాసింది. 1.5 జరిగిందట. దాంట్లో ఇప్పుడు 2009 10 అంటే 2008 నుంచి 10 మధ్యలో ఒక 3 years గట్టిగా ఊపింది మేడం. 3-4 సంవత్సరాలు ఏడ చూసినా అదే పాట. ఎవరు పడితే వాళ్ళు వీడియోస్ చేసుకున్నారు, దానికి కాపీ రైట్స్ లేవు, ఏం లేవు, ఇష్టం ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ సీడీలో చేసుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో అనిత సాంగ్ అని కొడితే చాలా మంది చేసుకున్నాయి. 100 మంది ఏమో వీడియోస్ ఉంటాయి చేసిన, 100కి పైన ఉంటాయి వాళ్ళు చేసిన వీడియోస్. అట్లా ఎవరు పడితే వాళ్ళు చేసుకున్నారు.
సరే నాకు అనిపిస్తుంది ఒకటి పాట అప్పట్లో 1.5 బిజినెస్ జరిగిందట, ఇప్పుడు నా పిల్లల పరిస్థితి చూస్తే ఇట్లున్నది, దాంట్లో ఎంతో కొంత ఒక 20% నా దగ్గర ఉన్నా, నా 2 పిల్లలకు సర్జరీ అయిపోయేది వరకు హ్యాపీగా ఉంటాం మేము, దేవుడు గంతగానం వాడుకున్నారు అంటే సంపాదించుకున్న వాళ్ళు, నా పేరు మీద సంపాదించుకున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు నాకు ఎంతో కొంత నాకు ఇలాంటి ఆపదలు ఉన్నప్పుడు కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. మీకు 1.5 సంపాదించుకున్నారని మీరే చెప్తున్నారు కదా, ఆ 1.5 సంపాదించుకున్న వాళ్ళు ఎవరు కూడా మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేదా? అంటే అది ఒక్కరు సంపాదించుకున్నది కాదు, నా పాటను ఎవరు పడితే వాళ్ళు, అంటే అది పాట మొత్తం మీద ప్రాఫిట్ ఇంత వచ్చిందట, ఒక్కరు కాదు, అప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేసుకోవడం. అంటే ఆ టైంలో మీకు ఎవరు ఏమీ హెల్ప్ చేయలేదా? ఎవరు చేసిన లేదు. కావాల్సింటే నాకు నా పాట లలిత ఆడియోస్ నుంచి రిలీజ్ అవ్వడం వల్ల మైబాద్ వినోద్ అన్న నాకు అప్పుడప్పుడు అయ్యో ఆయన పేరు పాట వల్ల నాకు కొంచెం అమౌంట్ వచ్చింది కాబట్టి అది ఎప్పుడన్నా నాకన్నా ఈ ప్రాబ్లం ఉన్నదంటే చిన్నగా 1000-2000 నేను అంటే ఎక్కువ అంటే ఊగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడన్నా బాగా నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అడిగితే నాకు అన్న పాట ఆయనకు కాలో ట్యూన్స్కి ఏమో కొంత అమౌంట్ వస్తే పిలిచి నాకు ఒక 15,000 చేతిలో పెట్టిండు. అంటే అదే నాకు చేసిన సహాయం. అంటే నాకు ఏదన్నా రికార్డింగ్కి పిలిచి పాడే అవకాశం ఇచ్చిండు, వేరే పాటలు పాడి అమౌంట్ ఇచ్చిండు, అట్లా పాడితే అమౌంట్ ఇచ్చిండు, అట్లా నాకు హెల్ప్ కొంత చేసిన అన్న ఒక్కడు ఉన్నాడు. కాబట్టి ఈ పాటను ఎవరు పడితే వాళ్ళు చరణ్ రాజ్ సార్ అయితే సినిమాకు అట్లా అదే దాని దగ్గరికే వస్తాను, నేనే వస్తాను మీరు చెప్తురు కానీ. బ్రేకప్ అయిపోయిన తర్వాత మీరు ఈ సాంగ్ పాడారు కదా, ఈ సాంగ్ రాశారు, అయితే మీరు ఎవరితో అయితే బ్రేకప్ చేసుకున్నారో ఆ అనిత ఈ సాంగ్ విన్నాక మీ దగ్గరికి రాలేదా? సినిమాలలో జరుగుతాయి మేడం, అసలు బయట జరుగుతుంది కష్టం. రివర్స్ తీసుకున్న వాళ్ళే కలిసిపోయినప్పుడు బ్రేకప్ అయిపోయిన గర్ల్ ఫ్రెండ్ రాలేదా? బయట నా పాట వల్ల చాలా మంది లవర్స్ నాకు కొన్ని 100కి పైన రావచ్చు అట్లా ఫోన్లు, నా నెంబర్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు అన్నారు, అన్న నీ పాట వాళ్ళ ఎవరి పేరు సునీత అయితే నేను సునీత ఓ సునీత నా అందమైన సునీత అని ఎప్పుడు పాడుకుంటూ తిరిగేదన్నా. అట్లా అంటే మేము అంత ఎంజాయ్ చేసినామన్న. మీ పాట ఏంటంటే మా లవ్ కొంచెం సపోర్ట్ అప్పుడు నిలబడ్డది బ్యాక్ బోన్ లాగా. ఆ పాటను వినని ఒక లవర్ లేడన్నా. అంటే అప్పుడు లవ్లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి చిన్న నుంచి పెద్ద వరకు ముసలోళ్ళ వరకు నా పాటను అయితే ఇష్టపడ్డారు మేడం ఎవరైనా. బట్ మీ అమ్మాయి మీ పిల్ల మాత్రం మీ దగ్గరికి రాలేదంటే ఆమెకు నేను అంటే ఇష్టమే మేడం. కావాల్సింటే ఆమెకు ఉండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆమెకి ఎన్నో వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నచ్చకపోవడం వల్లనో లేకపోతే ఆమెకు వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసిందని. కొంతమంది ఎట్లుంటుంది మేడం ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది మెచ్యూర్డ్ గాని అమ్మాయిలు. అంటే నా అసలు లవ్ అంటే కూడా ఎందులోనే అమ్మాయిని లవ్ చేసిన నేను. అంటే వాళ్ళకు అలాంటి కొత్త కొంచెం తెలియదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంది లవ్ ఏంది ఇది ఏంది అనుకునే టైప్ ఆఫ్ క్యాండిడేట్. అంటే ఫస్ట్ మనసులో ఇష్టం అంటే నాకు కూడా ఇష్టమని సింపుల్గా చెప్పి వదిలేసింది. కానీ మనం ఆ సింపుల్గా చెప్పిన విషయాన్ని మనం ఫ్యూచర్ మొత్తం ఆలోచించుకున్నాం అన్నట్టు. ఓకే, సో మా కోసం ఒకసారి సాంగ్. తప్పకుండా మేడం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, ఏదో రోజు నాపైని ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత అనిత. నైస్ అండి. అంటే నాకు అక్కడికి వెళ్ళాను, నేను 2009కి వెళ్ళాను. ఆ డిగ్రీ టైంలో ఈ సాంగ్ విని ఎవరు పాడారో ఏ మూవీయో అలా అనుకునేదాన్ని. బట్ డైరెక్ట్గా ఆయనే వచ్చి ముందుకు వచ్చాను పాడుతుంటే రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని